మద్యం శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు గారు చెప్పినటువంటి లెక్క ఏంటంటే 2019-24 మధ్య కాలంలో 18,860 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. తెలంగాణ కర్ణాటకలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాల పరిమాణం తగ్గిపోయింది. ఆ స్థానంలో పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించిన మద్యం రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వచ్చేసింది. నాటుసారా పెరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఖజానాకు నష్టం వాటిల్లాగా పొరుగు రాష్ట్రాలు లాభపడ్డాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో 2014-19 మధ్య మద్యం ఆదాయం వ్యత్యాసం 4,816 కోట్లుంటే 2019-24 మధ్య 42,762 కోట్ల మేరకు చేరడమే దీనికి నిదర్శనం. 2019-20లో అట్లా కోల్పోయిన ఆదాయం 1,932 కోట్లు, 2020 5,369 కోట్లు, 21-22లో 3,635 కోట్లు, 22-23లో 3,535 కోట్లు, 23-24లో 4,386 కోట్లు. ఈ లెక్కను చూస్తే 18,860 కోట్లు అన్నట్టు. అసలు లాజిక్ ఇక్కడే ఉంది. ఇది కితాబు అని ఎందుకు పెట్టానంటే, మద్యం తక్కువ తాగితే అది మంచిదవుతుందా చెడుదవుతుందా? తెలంగాణతో పోల్చుకున్న, కర్ణాటకతో పోల్చుకున్న ఆంధ్రాలో తక్కువ మద్యమే తాగారన్నటువంటిది ఈ లెక్కలు చెప్తున్నాయి. పోనీ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నారు. ఎవరు తెచ్చుకుంటారు? దొంగచాటుగా తాగేవాడు తెచ్చుకుంటాడు. ప్రభుత్వం కనుక మద్యం దుకాణాల్లో ఇతర రాష్ట్రాలు తెచ్చి అమ్మితే తప్పు. అది అమ్మలేదు కదా ప్రభుత్వం. ఇప్పుడు ఒకప్పుడు మద్య నిషేధం అన్నప్పుడు చుట్టూతా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుని అమ్ముకున్నారు. అప్పుడు అది చంద్రబాబు గారికి చెందినట్ట కాదు కదా. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డికి చెందినట్ట కాదు కదా. ఓ బ్రాండీ అయ్యన్న తెచ్చుకుంటే అది కూడా సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, నడుస్తూనే వచ్చింది. బేసిక్గా మందు వినియోగం తగ్గింది ఆ రోజున అన్నది ఇప్పుడు ఈ శ్వేతపత్రం ద్వారా తెలుస్తుంది. కానీ దీన్ని ఈ తగ్గడం దోపిడీ, తగ్గడం అవినీతి అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి విశ్లేషణే ఇక్కడ స్పెషల్ అన్నమాట. పత్రికలు రాస్తున్నది కానీ అన్వయించేటటువంటి తీరులో మద్యం చంద్రబాబు గారి టైంలో కంటే లేదా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువ తాగారు జగన్మోహన్ రెడ్డి టైంలో అన్నటువంటిది అధికారిక లెక్కలు చెప్తుంటే, లేదు ఎక్కువే తాగుంటారు అనేటువంటి ఒక లెక్క ఏదైతే ఉందో అదే ఈ శ్వేతపత్రంలో ఉన్న విశేషం.